అమ్మాయి గారు, దేవాంశ్ బాబు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అమ్మాయి గారు. ఏమంటున్నావు అంజీ? ఏమైంది? నిన్నటి నుంచి ఉపవాసం కదా, నీరసంతో కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. మందులు కూడా వేసుకోలేదట. మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు. మందులు మందులు ఆయన గదిలోనే ఉన్నాయి. పద. ఆయన గదిలోనా? రేయ్, ఎక్కడికి లేస్తున్నావురా? కూర్చో. నాకేం కాదు. నీకోసం చీర తెచ్చాను వైదేహి. మీరు ఈ చీర ఇవ్వాల్సింది నాకు కాదు, సియాకి. నాకు తెలుసు వైదేహి, నువ్వు ఈ చీర కట్టుకుంటావని. అంతా నా వల్లే. మీరు కోరుకున్న మాట నేను చెప్పలేను. మీరేమో మీ పంతం వేడరు. వైదేహి, ఆ టాబ్లెట్స్ ఇలా ఇవ్వు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా. ఖాళీ కడుపుతో అసలు మందులు వేసుకోకూడదు. వైదేహి, జ్యూస్ కలిపి తీసుకురామా. వద్దు వైదేహి. నువ్వు వెళ్ళమ్మా. వద్దని చెప్తున్నాను కదా ఇందు. ఏమీ తాగక తినక మందులు ఎలా వేసుకుంటావురా? మందులు కూడా ఏం అవసరం లేదమ్మా. నేను బాగానే ఉన్నా. ఏదో అలవాట్లేక కొంచెం కళ్ళు తిరిగి పడిపోయానంతే. ఇప్పుడు లేచాను కదా, ఊరికే హడావిడి చేయకండి, వదిలేండి. అరే, దేవా, ఏమైంది నాన్న? దేవాంశ్, దేవాంశ్, నన్ను దేవా. లేనన్నా, వాటర్ తాగు.
లేనన్నా, మెల్లగా. ఈ వాటర్ తాగు నాన్నా. అసలు పెళ్ళాం ఎవరు, ఏడుస్తున్నదెవరు? ఏమన్నా అంటే అనవసరంగా అనుమానిస్తున్నాను అంటారు. ఎందుకు నువ్వు బాధపడి నన్ను బాధ పెడుతున్నావు? నీ మనసులో మాట బయటకు చెప్పేయచ్చు కదా. ఎలా ఉంది నాన్నా? బాగానే ఉందమ్మా. ఏంట్రా బాగుండేది నీ మొహం? ఇప్పటికి 2 సార్లు పడ్డావు. నీకెందుకు ఇవన్నీ అంటే వినిపించుకోవు. ఇంకా ఒక్కరోజే కదిందు. ఒక్క పూట పస్తులుండడమే కష్టంరా. అలాంటిది 2 రోజుల నుంచి ఏమీ తినకుండా ఇంకా ఒక్కరోజే కదా అంటావేంటి? పాపం, మందులు కూడా వేసుకోకుండా అంత గట్టిగా వ్రతం చేస్తున్నాడంటే కోరిక కూడా ఏదో గట్టిగానే ఉండుంటుంది బామ్మగారు. వ్రతమయ్యే లోపల నీ మనసులో నేనున్నానని నీతోనే చెప్పిస్తానని చెప్పా కదా. ఆ మాటేదో చెప్పేస్తే ఇప్పుడే తినేస్తా. పళ్ళు మాత్రమే కాదు, కడుపు నిండా పప్పన్నం తింటా. అంతా నీ చేతుల్లో ఉంది వైదేహి. నీ మనసులో ఏముందో చెప్పు దేవాంశ్. అందరం కలిసి గట్టిగా మొక్కుకుంటాం. పరిస్థితులతో సంబంధం లేకుండా ఏదో ఒకటి మాట్లాడడం నీకు బాగా అలవాటైపోయింది కదా. నువ్వెవరి కోసం చేస్తున్నావు? మీ ఆయన కోసమే కదా. వాడు వాడి భార్య కోసమే చేస్తున్నాడు. సియా, నువ్వు అబ్బాయిని తీసుకుని పైకి వెళ్ళి దగ్గరే ఉండి వాడిని చూసుకో. వైదేహి, నువ్విక్కడే ఉండి వ్రతం చూసుకో. ఎవరి కోసం? అదే, ఈ వ్రతం భార్య కోసం భర్త, భర్త కోసం భార్య చేసే వ్రతం కదా. మరి పెళ్లి కాని వైదేహిని చూసుకోమంటున్నారు, ఎవరి కోసం చేస్తుందా అని. కాబోయేవాడి కోసం చేసుకుంటుంది. నీకెందుకు? అంజీ, తీసుకెళ్ళరా. లేనాన్నా, పదండి బాబు. జాగ్రత్త. మెల్లగా పదండి బాబు. నేను ఇచ్చిన చీర కట్టుకున్నావు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు వైదేహి. ఇది చాలు నేను ఉపవాసం విరమించుకోవడానికి. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న మాటని నీ నోటి నుంచి వినాలి వైదేహి. ఎలాగైనా ఈరోజు ఆ మాట నీతో చెప్పిస్తాను. అప్పుడు చూడాలి నువ్వు నా మొహంలో సంతోషం. చూసావా కౌసల్య,
కింద పడిపోయి మనల్ని ఏడిపించి ఇక్కడెలా నవ్వుకుంటున్నాడు? అయ్యో అదేం లేదిందు, నేనేదో గుర్తొచ్చి నవ్వుకుంటున్నా. ఏంటి నాన్న, మేము ఏడవటం నీకు సరదాగా ఉందా? ఎప్పుడు సంతోషంతో అందరినీ నవ్విస్తూ ఉండేవాడివి, ఇప్పుడు ఎందుకురా ఏడిపిస్తున్నావు? మా ఇప్పుడు ఏమైందని ఏడవడం? నేను దేవుడు వ్రతం చేస్తున్నా. ఆ దేవుడు నా కోరికలు తీరుస్తాడు గాని హాని తలపెడతాడా? నిన్నెవరు వ్రతం చేయమన్నారు నాన్న? కనీసం పాలు పళ్ళు అయినా తీసుకోవాలి కదా. బొత్తిగా ఏమీ తినకుండా ఉంటే ఎలా? కొంచెమన్నా ఏదైనా తిను మనవడా. నీ పట్టుదల చూసి ఎప్పుడో ఆ దేవుడు కరిగిపోయి ఉంటాడు. నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు. ఈయనేం కోరుకున్నారో ఆ దేవుడేం నెరవేరుస్తాడో ఏమో తెలియదు కానీ నన్ను మాత్రం కడుపు నిండా తినకుండా చేస్తున్నారా బాబు. నాకు తెలిసిందు, దేవుడు తప్పక నా కోరిక నెరవేరుస్తాడు. అలా అని దీక్షని మధ్యలో భంగం చేస్తామా? నియమాలకి నీళ్లు వదిలేస్తామా? ఉపవాసం అంటే ఉపవాసమే. ఒక్కరోజే కదా చేయని ఇందు. నువ్వలా అంటే ఇంకేం మాట్లాడతావు? డాక్టర్ని పిలుస్తాను గాని వ్రతం ముగిసేంతవరకు నువ్వు మాత్రం కిందకి రావద్దు. అలాగే రాన్లేమ్మా, ఎక్కడికి కదలను. కానీ డాక్టర్ అది ఏమీ వద్దు, నేను బాగానే ఉన్నాను. ఇలాగే అంటాడు. మళ్ళీ ఎటు పరిగెడతాడో ఎక్కడ పడతాడో తెలీదు. చూస్తాం కదా ఎంత మా మాట వింటావో. కౌసల్య, కింద మనం పూజ సంగతి చూద్దాం పదా. ఆయన మొండి పట్టు చూసి ఏమవుతుందో నన్న భయంతో మనసులో మాట చెప్పేయాలనుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేని పరిస్థితి. ఎంతో నిష్టగా వ్రతం చేస్తున్నాను. ఆయన చల్లగా ఉండేలా చూడు. ఏదో గట్టిగా కోరుకుంటున్నట్టున్నావు. ఎవరికోసం? నేను ఎవరెవరి గురించి కోరుకుంటే ఏముందిలే అక్క. నువ్వు మాత్రం బావగారి గురించి బాగా కోరుకో. ఆయన తొందరగా కోలుకోవాలని, నువ్వు సంతోషంగా ఉండాలని. సరేనా? మొక్కుకో. ఏ ఆగో. చీర చాలా బాగుంది. నువ్వు ఇంత కాస్ట్లీ చీర కూడా కడతావా? నువ్వే కొనుక్కున్నావా లేకపోతే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? అది నా చీరే, కొత్తది. అందరం కొత్త చీరలు కట్టుకుంటున్నాం కదా అని మా అక్క కూడా కొత్త చీర ఇచ్చాను. ఈ చీర ముందే ఎక్కడో చూసినట్టుంది. ఆయన ఈ చీర సెలెక్ట్ చేసినప్పుడు పక్కనే ఉంది కదా, గుర్తుపట్టేసిందా? మాట్లాడవేంటి? చీర ఎక్కడిదో చెప్పు. నేనే ఇచ్చానని చెప్తున్నాను కదక్క, మళ్ళీ అడుగుతున్నావేంటి?
నువ్వే ఇచ్చావా లేకపోతే దేవాంశ్ నీకోసం కొని వైదేహికిచ్చాడా? ఊర్మిళ, ఏంటా మాటలు? ఉన్నదే మాట్లాడుతున్నాను బామ్మగారు. దేవాంశ్ చిన్న కోడలి కోసం కొన్న చీర వైదేహి దగ్గరికి ఎలా వచ్చింది? అయ్యో అక్క, అవకాశమే లేదు. పొద్దున్న నేనే మా అక్కకి చీరిచ్చాను. ఆ కలర్ డిజైన్ కొంచెం కలిసినట్టుంది. పొరపాటు పడ్డావు. లేదు, ఇది దేవాంశ్ సెలెక్ట్ చేసిన చీర. సెలెక్ట్ చేసినప్పుడు పక్కనే ఉన్నాను కదా, ఆ మాత్రం గుర్తుపట్టలేననుకున్నావా? మేం కూడా అక్కడే ఉన్నాం కదా, మరి మాకు గుర్తులేదే? లేదత్తయ్యా. మాట్లాడుకో. సియా తనే ఇచ్చానంటోంది కదా, ఇంకా ఏంటి నీ అనుమానం? అసలు నీ బాధేంటి ఊర్మిళ? వ్రతం చేసుకుంటూ దేవుడి మీద దృష్టి లేకుండా ఏదేదో మాట్లాడతావేంటి? ఇక్కడ ఎవరి దృష్టి ఎవరి మీదుందో నాకు అర్థం అయిపోతుంది. అందుకే నా దృష్టి దేవుడి మీద లేకుండా పోతుంది. అయినా ఇలా చెప్తే నా మాటలు ఎవరు నమ్మరు గాని ఈ వ్రతం పూర్తయ్యేలోగా వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పగించాలి. అమ్మ వైదేహి, ఏమీ అనుకోవద్దమ్మా. సియా, మీ అక్కని ఏదో అందని నువ్వు కూడా ఏమీ అనుకోవద్దు. అయ్యో, నేనెందుకు అనుకుంటాను అత్తయ్య? ఊర్మిళ అక్క నాకు కేవలం తోడికోడలు మాత్రమేనా? తోడబుట్టిన పెద్ద అక్క. అక్క అన్న మాటలకు ఎవరైనా ఫీల్ అవుతారా? నేను అస్సలు ఫీల్ అవ్వనక్క. చూసి నేర్చుకో. నువ్వు ఉన్నావు. పొరపాటున ఎవరైనా ఒక మాట అంటే ఫీల్ అయిపోయి మూతి ముడుచుకొని పరిగెడతావు. చెప్పే కదా, తను మారదు. మీరు కానివ్వండమ్మా. ఆయన ఎలా ఉన్నారు? పడుకున్నారక్క. అలా మంచం మీద ఉంటే పర్వాలేదు, మళ్ళీ లేచి అటు ఇటు తిరిగితేనే ఏదో ఒకటి వస్తుంది. అవునక్క, ఇది నా చీరేనా? నేను నీకు ఇచ్చిన చీరల్లో ఇది ఉందా? అది ఉండే ఉంటుందిలే. అన్ని చీరల్లో ఏ చీరని గుర్తుంటుంది? కానీ ఈ చీర నీకు చాలా బాగుందక్క. ఇక నుంచి నువ్వు ఇలాంటి చీరలే కట్టుకోవాలి. మనల్ని చూసి ఆ ఊర్మిళ కుళ్ళుకోవాలి. ఒక పెద్ద గండం గట్టెక్కింది. ఊర్మిళ మీద ఎవరికీ మంచి అభిప్రాయం లేదు కాబట్టి, ఆవిడ మాటలు ఎవరూ పట్టించుకోవట్లేదు కాబట్టి సరిపోయింది. అదే ఈ చీర ఆయనే కొన్నారని అందరూ గుర్తుపట్టుంటే ఎంత పెద్ద గొడవ జరుగుండేది. ఈయనేమో ఇలాంటివన్నీ వద్దంటే వినిపించుకోరు. ఉపవాసం వద్దన్నా వినలేదు. ఎలా ఉన్నారో ఏంటో. ఏంటిది? ఏం చేస్తున్నావు? తింటున్నానత్తయ్యా. ఓ, డైనింగ్ టేబుల్ దగ్గర తినకుండా ఇక్కడ తింటున్నానా? అంటే వ్రతం చేస్తున్నాను కదా, తిన్నంతసేపు కూడా మిస్ కాకూడదని. ఏడ్చినట్టే ఉంది నీ వ్రతం. పీకల దాకా మెక్కి ఎవరు వ్రతాలు చేయరు. వ్రతాలు చేస్తూ పస్తులుండమని
దేవుడు చెప్పలేదు బామ్మగారు, అవన్నీ మనం పెట్టుకున్నవే. ఏంటి చిన్న కొడలా, 2 ముద్దలు తింటావా ఏంటి?